హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రాజు మారి. వాళ్ళు ఏంటంటే మా అక్కని చిన్న ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ఫ్రాంక్ అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని వెళ్ళిపోతాను అక్క, చూద్దాం ఏంటో ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాచ్ చేద్దాం. నాకు తెలిసి కొంచెం గలీజ్ మాటలు వస్తాయి అనుకుంటున్నా. వచ్చినా సరే అడ్జస్ట్ అవ్వండి కొంచెం. అక్క ఇంకా ఇట్రా, నీతో కొంచెం మాట్లాడాలి. అమ్మడు తెలుసుగా, దానికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట అక్క. వచ్చేస్తా అంటుంది. సెటిల్ అయితే అమ్మాయిని తీసుకొచ్చినా లేకపోచ్చినా బాగుంటది, అంతేగాని వచ్చేస్తుంది అంటే ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? ఎక్కడ పెట్టడే అక్క, నాకు ఇల్లు లేదేంటి? ఇల్లు ఉంటే నేనేంటి అంత పరిమాణంలో ఏంటి? ఇప్పుడు పని చేయట్లేదుగా, ఒకప్పుడంటే చేసావు, ఇప్పుడు పని చేయట్లేదుగా. పని చేస్తేనే ప్రేమ ఉన్నట్టే అక్క. ప్రేమ గురించి కాదు చెప్పేది, వచ్చింది ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి చెప్పి ఏం పెట్టుకోవాలి వచ్చాను. సరే నాకెందుకు గాని, నీకెందుకు అక్క? నేను తీసుకెళ్ళిపోయాను అనుకో, ఎవరి దగ్గర? అరే ఆల్రెడీ ఒకసారి అయినాయి కేసులు, అయినాయి తీసుకొచ్చాం. మళ్ళీ మళ్ళీ అంటే ఎన్నిసార్లు వేసుకుంటారా? కష్టం బ్రో. ఏమంటారు? ప్రేమికులు ప్రేమించుకొని వెళ్ళేది ఎక్కడికి ఏంటి? కలిసి ఉండడానికి వాళ్ళమ్మ బాబులు వదిలేసి వీళ్ళమ్మ బాబులు వదిలేసి వీళ్ళు కలిసి ఉందామని వెళ్ళారు. ఈలోపు వీళ్ళు చచ్చిపోయినా అనవసరం, వాళ్ళు చచ్చిపోయినా అనవసరం, మీ ప్రేమ మాత్రం మీకు కావాలి, అంతేనా? నేను సరదాగా ఏం చెప్పట్లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నా. అరే రాజుగా ఒక విషయం చెప్తున్నా, నువ్వు శుభ్రంగా అమ్మాయి పెళ్లి చేసుకో, ఇప్పుడు కాదు వద్దని నేను అంటున్నా. కానీ ఏంటంటే ఒక టైము సందర్భం వండుద్ది, ఆ లోన్ పిలువు లేదా మాట్లాడు, పెద్దలు కూర్చోబెట్టి. తమ్ముడు ఏం చేస్తున్నాడంటే ఏమని చెప్తావు అక్క? మరి పని చేయకుండా మరి అమ్మాయి అంటే లేపుకొచ్చేస్తావు తమ్ముడు, చెప్పు. అవును, మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు బాగున్నా పెళ్ళావా లేదా? అందుకే కాదు వచ్చింది. ఎలాగో నా తిప్పలు పడుతున్నా అని చెప్పి నువ్వైనా బాగుపడరా అని చెప్తుంది నీకు. చెప్తావా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేదే లేదు అక్క, లేపుకొచ్చేస్తాం. స్పందించు, నాకేం వద్దా. 10,000 క్యాష్, ఒక బండి, 10 పైసలు కూడా అడగమాకున్నాను. నాకేం తక్కువ అండి? ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అందరం పక్కన పెట్టి మనుషులు లేదా? ఇప్పుడు నేనేం అనలేదండి బాబు, ఎవరి వల్ల బాధపడినానని చెప్తానండి. 3 నెలలు 4 నెలలు ఆగేవనుకో, ఏదోటి చేద్దాం, అర్థం అవుతుందా? నేను ఏదోటి కొంచెం ఇల్లు ఉంది, ఇల్లు ఉంటే సరిపోద్దా కూర్చొని తింటే? దానికి ఇప్పుడు నీకు కావాలో ఆడవాళ్ళ అవసరాలు నీకేం తెలుసు?
అన్ని కావాలంటే మరి ఆగాలి మరి అవతల వాళ్ళు కూడా మరి ఫోన్ చేసి మాట్లాడదాం. బ్యాలెన్స్ అయిపోయింది నా దాంట్లో. బ్యాలెన్స్ అయ్యింది. బ్యాలెన్సే వేయించు. బ్యాలెన్స్ లేదంటే నిన్న అయిపోయింది వాళ్ళు ఏడించుకుంట. బ్యాలెన్స్ లేదంటే అంత దగ్గర కన్నా నేను. సరే వేయించు. ఎంత కొన్ని చేయనా నాకు కొడుతుందా? ఇక్కడ నేను బ్యాలెన్స్ కాదు విషయం. బ్యాలెన్స్ వేయించుకుంటే లేదు కానీ అమ్మాయిని నేర్చుకొచ్చి కాదని నాకు చెప్పాను. ప్రేమికులు ప్రేమించుకున్నారు. సరే నేను నాకు చెప్పమాక కానీ ఇవన్నీ చేసుకోండి. మీరు ఏం చేసుకుంటారు? ప్రతిసారి ఒకసారి అంటే చేస్తారు. 4-5 సార్లు అవుతుంది నువ్వు వచ్చి. మాట్లాడుతున్నా వెళ్ళిపోతే నువ్వు చెప్పవేం తారీఫ్. అట్లాంటిది మనతోటి